సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే వితిన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, గ్రూప్ డి మరియు ఎస్ఎస్సి ఉద్యోగాలైనటువంటి జీడీ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ అన్ని ఉద్యోగాలకు మరి కంప్యూటర్ అవేర్నెస్ బిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా 2 మార్కులను అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టాపిక్ నుంచి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ 2 మార్కులు సాధించే విధంగా దాదాపుగా 500 ప్రశ్నలు, ఓకేనా, ప్రీవియస్గా వచ్చిన ప్రశ్నలు, అంతేకాకుండా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని యాడ్ చేసి ఉచితంగా ఈ పీడిఎఫ్ మీకు అందచేయడం అయితే జరుగుతుందండి. ఓకే, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. ఓకేనా. సో ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ యొక్క ఇంపార్టెంట్ వీడియోని. ఓకేనా, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. ముందుగా చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ వన్ ఈజ్ ఏ సూపర్ కంప్యూటర్? క్రింది వాటిలో సూపర్ కంప్యూటర్ ఏది అని అడుగుతున్నారండి. ఆన్సర్ పరం అండ్ అనురాగ్ అనేటువంటివి సూపర్ కంప్యూటర్ జాబితాలో అయితే ఉంటాయండి. ఓకేనా. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ ఈజ్ డాష్. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అండి? ఆప్షన్ ఏ మీనింగ్ఫుల్ డేటాని ఇన్ఫర్మేషన్గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఎంఎస్ వర్డ్ ఈజ్. ఎంఎస్ వర్డ్ అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, టైపింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్. అంతే కదండి. ఎంఎస్ వర్డ్ అంటే ఏంటండి? టైపింగ్ రిలేటెడ్. మనకి ఏదైనా నచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. ఇక్కడ మిగతా ఆప్షన్ చూస్తే ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేరా? కాదు. నెక్స్ట్, కంప్యూటర్ డిస్కా? కాదు కదా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మాత్రమే. నెక్స్ట్ వన్, మోడెమ్ ఈజ్. మోడెమ్ అంటే ఏంటండి? మోడెమ్ అంటే మరి ఆప్షన్ బి. సో మాడ్యులర్, డిమాడ్యులర్. ఓకేనా, మాడ్యులర్ మరియు డిమాడ్యులర్ అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తామండి. మోడెమ్ అంటే ఒక పరికరాన్ని మరొక పరికరంతో, ఒక డివైస్ని మరొక డివైస్తో కనెక్ట్ చేసేదే మోడెమ్. నెక్స్ట్ వన్, ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మెమరీ ఈజ్. మెమరీస్లో అతి చిన్న పరిమాణము ఏంటి అని అడుగుతున్నారు. ఏంటండి? బిట్ అండి. బిట్ అతి చిన్నది. బిట్స్ కలయిక బైట్ అంటాము. బైట్ కలయిక కేబీస్ అంటాం. కేబీల కలయిక ఎంబీ అంటాము. ఓకే, ఎంబీలు జీబీలుగా మారుతాయి, జీబీలు టీబీలుగా కూడా మారుతాయి. ఓకే. నెక్స్ట్, హూ ఈజ్ నోన్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్? మోడర్న్ కంప్యూటర్ యొక్క పితామహుడు ఎవరు? ఆప్షన్ బి అండి, చార్లెస్ బ్యాబేజ్. నెక్స్ట్ వన్, ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హార్డ్వేర్. క్రింది వాటిలో హార్డ్వేర్ కానిది ఏంటిది అని అడుగుతున్నారండి. ప్రింటర్, మానిటర్, మ్యాగ్నెటిక్ టేప్, ఎంఎస్ వర్డ్. హార్డ్వేర్ కానిది ఏంటండి కంప్యూటర్లో? ఆన్సర్ ఆప్షన్ డి, ఎంఎస్ వర్డ్ అనేది సాఫ్ట్వేర్ అండి. హార్డ్వేర్ ఇది కాదు. ఓకేనా. ప్రింటర్, మానిటర్, మ్యాగ్నెటిక్ టేప్ ఇవి 3 కూడా హార్డ్వేర్స్ అండి కంప్యూటర్కి. ఎంఎస్ వర్డ్ అనేది ఎంఎస్ ఆఫీస్లో ఉండేటువంటి ఒక విభాగం అండి, ఇది సాఫ్ట్వేర్. నెక్స్ట్ వన్, క్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు మేక్ ఏ ఫోల్డర్ ఇన్ ఎంఎస్ వర్డ్. క్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు మేక్ ఏ ఫోల్డర్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఏంటండి? ఎంఎస్ వర్డ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం క్లిక్ చేయాలి? ఆప్షన్ ఏ అండి, రైట్ క్లిక్ ఆఫ్ ది మౌస్. మనము ఆ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కంప్యూటర్ స్క్రీన్ ఈజ్ నోన్ యాజ్. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కంప్యూటర్ స్క్రీన్ని మనము ఏమంటాము? ఆప్షన్ సి అండి, డెస్క్టాప్ అంటామండి. దాన్ని ఏమంటాము? డెస్క్టాప్. మనకు కనిపించేటువంటి స్క్రీన్ ఏమంటాము? డెస్క్టాప్. నెక్స్ట్ వన్, కమాండ్ ఫర్ ద కాపీయింగ్
ఎంఎస్ వర్డ్ ఈజ్. ఎంఎస్ వర్డ్లో ఒక సమూహాన్ని లేదా ఒక పారాగ్రాఫ్ని మనము కాపీ చేయాలంటే ఏ కమాండ్ను ఉపయోగిస్తాము? ఆప్షన్స్ అండి, Ctrl+C అండి, Ctrl+C. సో కాపీ చేసిన దాన్ని ఎక్కడైనా మనము దాన్ని పేస్ట్ చేయాలంటే Ctrl+P. సో పేస్ట్ చేసిన దాన్ని సేవ్ చేయాలంటే Ctrl+S. Ctrl+A అంటే సెలెక్ట్ ఆల్, అన్నిటిని కూడా సెలెక్ట్ చేయవచ్చు. ఓకే. డేటా ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎ కంప్యూటర్ యాజ్. డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ కంప్యూటర్. ఏ విధంగా స్టోర్ అవుతుందండి డేటా కంప్యూటర్లో అంటే ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా, ఫైల్స్ రూపంలో సేవ్ అవుతుంది, అంతే కదండి, ఫైల్స్ రూపంలో. నెక్స్ట్ వన్, ఏ యూజర్ కెన్ గెట్ ఫైల్స్ ఫ్రమ్ అనదర్ కంప్యూటర్ ఆన్ ద ఇంటర్నెట్ బై యూజింగ్. సో ఏ యూజర్ కెన్ గెట్ ఫైల్స్ ఫ్రమ్ అనదర్ కంప్యూటర్ ఆన్ ద ఇంటర్నెట్ బై యూజింగ్. దేని ద్వారా మనము మన కంప్యూటర్ నుండి వేరొక వెబ్సైట్ నుంచి మనము ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, FTP. ఓకే, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేటువంటి పద్ధతిలో మనమైతే వేరే కంప్యూటర్ నుంచి మన ఫైల్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, DVD స్టాండ్స్ ఫర్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. DVD స్టాండ్స్ ఫర్ ఏంటి? ఆప్షన్ బి, డిజిటల్ వర్సటైల్ డిస్క్. డిజిటల్ వర్సటైల్ డిస్క్. నెక్స్ట్, మౌస్ హ్యావ్ ఎ జనరల్లీ. ఏముంటాయండి మౌస్కి? ఎన్ని బటన్స్ ఉంటాయి? 3 బటన్స్, 2 బటన్స్, 3 బటన్స్, సెవరల్ బటన్స్, నన్ ఆఫ్ దిస్. 14వ ఆప్షన్ అండి, 2 బటన్స్ అండి. మామూలుగా జనరల్గా అయితే 3 బటన్స్, 2 బటన్స్ అయితే ఉంటాయండి. లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ అయితే జనరల్గా ఉంటాయి. మామూలుగా జనరల్గా అయితే ఎన్ని ఉంటాయి? సో తర్వాత 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. దట్ ఈస్ సెకండరీ. మామూలుగా అయితే సాధారణ కంప్యూటర్కి 2 మాత్రమే ఉంటాయి. ఓకే, సాధారణ మౌస్కి, సారీ. నెక్స్ట్, స్కానర్ ఈజే. స్కానర్ అనేటువంటిది ఇన్పుట్ సాధనమా, అవుట్పుట్ సాధనమా, సాఫ్ట్వేరా, ఏంటి మరి స్కానర్ అంటే? ఆప్షన్ బి అండి, ఇన్పుట్ డివైస్ అండి. ఓకేనా, మనం బయట నుంచి కంప్యూటర్కి అమర్చేటువంటి ఒక డివైస్ స్కాన్ చేయడానికి. ఓకే. నెక్స్ట్, MS పవర్ పాయింట్ ఈజ్ యూజ్డ్ ఫర్. MS పవర్ పాయింట్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము? ఎందుకంటే సింపుల్ క్వశ్చన్ కదా. ఆన్సర్ ఆప్షన్ ఏ, స్లైడ్ ప్రజెంటేషన్ కోసం ఉపయోగిస్తాం. దేనికోసం? స్లైడ్ ప్రజెంటేషన్. నెక్స్ట్ వన్, CRT క్యాథోడ్ రే ట్యూబ్ ఈజ్ ఏ. అంటే ఏంటండి క్యాథోడ్ రే ట్యూబ్ అనేది? దేనికి ఉపయోగిస్తాం ఇది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వ్యాక్యూమ్ ట్యూబ్ అండి. వ్యాక్యూమ్ ట్యూబ్ మొదటి తరం కంప్యూటర్స్లో వీటిని వాడేవారు. ఓకే. నెక్స్ట్, వెబ్సైట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్. ఒక వెబ్సైటు వేటి యొక్క కలెక్షన్ అండి? ఆప్షన్ డి, వెబ్ పేజెస్ యొక్క కలెక్షన్. వెబ్సైట్ అనేది వెబ్ పేజెస్ యొక్క కలెక్షన్. నెక్స్ట్, మైక్రో ప్రాసెసర్ వాజ్ డెవలప్డ్ బై. ఎవరు తయారు చేశారండి? ఎవరు డెవలప్ చేశారు మైక్రో ప్రాసెసర్? ఆన్సర్ ఆప్షన్ ఏ, ME హాఫ్ అనేటువంటి వ్యక్తి. ME హాఫ్ అనేటువంటి వ్యక్తి మైక్రో ప్రాసెసర్ని మరి తయారు చేయడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. నెక్స్ట్, విచ్ ఈస్ ద థర్డ్ జనరేషన్ మైక్రో ప్రాసెసర్? విచ్ ఈస్ ద థర్డ్ జనరేషన్ మైక్రో ప్రాసెసర్? ఇంటెల్ 8080, ఇంటెల్ 8084, ఇంటెల్ 8086, నన్ ఆఫ్ దిస్. ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇంటెల్ 8086. నెక్స్ట్ వన్, CPU స్టాండ్స్ ఫర్. ఎన్నోసార్లు అడిగారండి ఈ క్వశ్చన్ని. ఓకేనా, CPU స్టాండ్స్ ఫర్. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ CPU? CPU యొక్క సంక్షిప్త రూపము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే. నెక్స్ట్, ALU స్టాండ్స్ ఫర్. CPUలో ఒక భాగం అండి. ఓకే, ALU స్టాండ్స్ ఫర్. ALU యొక్క సంక్షిప్త రూపము. ఆప్షన్ బి, అర్థమెటిక్ లాజికల్ యూనిట్. అర్థమెటికల్ లాజికల్ యూనిట్. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద సెకండ్ జనరేషన్ మైక్రో ప్రాసెసర్? సెకండ్ జనరేషన్ మైక్రో ప్రాసెసర్ ఏది క్రింది వాటిలో అని అడుగుతున్నారు. ఆప్షన్ బి, ఇంటెల్ 8080. నెక్స్ట్ వన్, విచ్ నంబర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బైనరీ సిస్టమ్? బైనరీ సిస్టమ్ లేదా బైనరీ లాంగ్వేజ్లో ఏ వర్డ్స్ని మనము ఉపయోగిస్తాము?
24 ఆప్షన్ బి అండి. జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉపయోగిస్తామండి. మనం ఏ కమాండ్ ఇచ్చినా కూడా, ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా కంప్యూటర్ 0 1 0 0 0 0 1 ఇవే ఓన్లీ 0 1 తప్ప ఇంకా 2 3 4 ఇలాంటివి ఏమి ఉపయోగించవు. ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ రూపంలోనే డేటా మొత్తం కూడా సేవ్ చేసుకుంటుంది కంప్యూటర్. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ ఐకాన్స్ ఆర్ బేస్డ్ ఆన్ డాష్ టెక్నాలజీ. కంప్యూటర్ ఐకాన్స్ అనేవి ఏ టెక్నాలజీ పైన పనిచేస్తాయి? 25 ఆప్షన్ ఏ అండి, GUI టెక్నాలజీ పైన. ఓకే, నెక్స్ట్ వన్ మాన్యువల్ కంప్యూటర్ నోన్ యాజ్ ఆప్షన్ ఏ అబాకస్ని మాన్యువల్ కంప్యూటర్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్ మెమరీ యూనిట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎందులో పార్ట్ అండి ఇది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, సెంట్రల్ యూనిట్ యొక్క పార్ట్ అండి. ఫుల్ ఫామ్ ఆఫ్ కంప్యూటర్ అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ కంప్యూటర్? వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ కంప్యూటర్? 28 ఆప్షన్ సి అండి. చూద్దాం. కామన్ ఆపరేటింగ్ మిషన్ పర్టికులర్లీ యూజ్డ్ ఫర్ ట్రేడ్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఇవన్నీ కలిపితే మనకు కంప్యూటర్ అనే మీనింగ్ వస్తుంది. కామన్ ఆపరేటింగ్ మిషన్ పర్టికులర్లీ యూజ్డ్ ఫర్ ట్రేడ్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. నెక్స్ట్ వన్ విచ్ ఈస్ ద థర్డ్ జనరేషన్ మైక్రో ప్రాసెసర్? ఏంటండి? ఆప్షన్ సి ఇంటెల్ 1886. నెక్స్ట్ వన్ విచ్ ఈస్ ద ఫస్ట్ 4-bit మైక్రో ప్రాసెసర్? ఆప్షన్ ఏ అండి, ఇంటెల్ 8008. నెక్స్ట్ వన్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎనీ సాఫ్ట్వేర్ ఫర్ విండోస్ ఈజ్. ఎక్స్టెన్షన్ ఏం యూజ్ చేస్తాం మనము? ఫైల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎనీ సాఫ్ట్వేర్ ఫర్ విండోస్. 31 ఆప్షన్ 1 అండి, .psd అనేది ఉపయోగిస్తాం. .psd. నెక్స్ట్ వన్ ఫస్ట్ 4-bit మైక్రో ప్రాసెసర్ వాజ్ డిజైన్డ్ బై. 32 ఆప్షన్ ఏ అండి, ఇంటెల్. నెక్స్ట్ వన్ మెమరీ యూనిట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్. 33 ఆప్షన్ బి అండి, కంట్రోల్ యూనిట్లో పార్ట్ అండి ఇది. ఓకే, కంట్రోల్ యూనిట్. SLSI స్టాండ్స్ ఫర్ ఏంటి? ఆప్షన్ ఏ సూపర్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఓకే, నెక్స్ట్ రామ్ ర్యాండమ్ రీడ్ ఓన్లీ మెమొరీ. అంటే ఏంటండి? ఇది పర్మనెంట్ మెమొరీయా, టెంపరీ మెమొరీ, డిఫరెంట్ మెమొరీ ఏంటి అసలు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పర్మనెంట్ మెమొరీ. ఓకేనా? నెక్స్ట్ వన్ స్క్రోల్ బాల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆప్షన్ బి అప్ అండ్ డౌన్ కోసం దీన్ని ఉపయోగిస్తాం. VLSI స్టాండ్స్ ఫర్ ఆప్షన్ బి అండి, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ప్రింటర్ ఈజ్ ఏ డాష్. ప్రింటర్ అనేది ఒక ఏంటి? 38 ఆప్షన్ బి అండి, అవుట్పుట్ డివైస్గా చెప్పుకోవచ్చు. అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ డాష్ ఈజ్ ఏ స్టోరేజ్ డివైస్ ఏంటండి? క్రింది వాటిలో CD, DVD, హార్డ్ డిస్క్. 39 ఆప్షన్ అన్నీ కూడా స్టోరేజ్ డివైజెస్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ హార్డ్వేర్ ఈజ్ MS వర్డ్, MS ఎక్సెల్, MS పవర్ పాయింట్, నన్ ఆఫ్ దిస్. హార్డ్వేర్ ఉందా అండి ఇందులో ఏమైనా? సో గాయస్ లేదు. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్స్ అండి, MS ఆఫీస్లో భాగంగా ఉండేటువంటివి. నెక్స్ట్ వన్ LSI స్టాండ్స్ ఫర్ ఆప్షన్ బి అండి, లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. మళ్ళీ అడిగారు ఇది. నెక్స్ట్ MSI స్టాండ్స్ ఫర్ 42 ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకే, మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ వన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నెట్వర్క్ డివైస్? నెట్వర్క్ డివైస్లో భాగం కానటువంటిది ఏది క్రింది వాటిలో? మోడెమ్, స్విచ్, హబ్, CPU. 43 ఆప్షన్ డి. CPU ఈ యొక్క నెట్వర్క్ కాదండి, ఇది ఒక హార్డ్వేర్. ఇది CPU అనేది. ఓకే, ఈమెయిల్ అంటే ఏంటిదండి? ఈమెయిల్ ఆప్షన్ బి సెండింగ్ అండ్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రికల్లీ. ఈజ్ కాల్డ్ ఈమెయిల్.
నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ హార్డ్వేర్. హార్డ్వేర్ కాదటండి ఇందులో. ఏంటి? మానిటర్, మౌస్, ఆపరేటింగ్ సిస్టమ్, సిపియు. ఏది కాదు మరి? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హార్డ్వేర్ కాదండి, సాఫ్ట్వేర్. ఓకే, గమనించాలి. ఎస్ఎస్ఐ స్టాండ్స్ ఫర్ ఏంటండి? ఎస్ఎస్ఐ స్టాండ్స్ ఫర్ 46వది ఆప్షన్ ఏ అండి, స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ డిస్కౌంట్స్ ఆన్ ఇంటర్నెట్ క్యాన్ బీ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్లో ఈ యొక్క డాక్యుమెంట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఏది ఉపయోగపడుతుంది? 47వది ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఈమెయిల్ ద్వారా పంపుకోవచ్చు. ఓకే, యూపీఎస్ స్టాండ్స్ ఫర్ యూపీఎస్ ఆప్షన్ సి అండి, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. యూపీఎస్ కంప్యూటర్కి మనకు పవర్ పోయినా కూడా ఒక చిన్న బ్యాటరీ ఉంటుందండి, దాన్నే యూపీఎస్ అనే పేరుతో పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ వన్ సాఫ్ట్వేర్ వర్డ్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ మైక్రోసాఫ్ట్ వర్డ్ దేనిగా పిలుస్తామండి దీన్ని? ఆన్సర్ ఆప్షన్ బి అండి, లెటర్స్ టైపింగ్ కోసం ఉపయోగిస్తాము. అండ్ కంప్యూటర్ రిమైన్స్ కనెక్టెడ్ విత్ అన్ ఇంటర్నెట్ త్రూ. దేని ద్వారా కనెక్ట్ చేస్తామండి కంప్యూటర్ని? ఇంటర్నెట్కి. 50వది ఆన్సర్ ఆప్షన్ సి అండి, మోడెమ్. ఓకే, మోడెమ్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. సో ఇందులో మీకు 500 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నానండి. సో క్లాస్ చెప్పడం మాత్రం 50 వరకే చెప్పాను. మీకు కంటిన్యూ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా పార్ట్ 2 కూడా చేస్తాను. బట్ ఇప్పుడైతే మీకు 500 క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మన యొక్క జీకే టాపిక్స్ ఉన్నాయండి, 1500 క్వశ్చన్స్ జీకే బిట్స్ అన్నీ కూడా కేవలం 59 రూపీస్కి అందజేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి. నా నంబర్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా. మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.